2024 డిసెంబర్ 2 సోమవారం నుంచి మార్గశిర మాసం మొదలైంది. మార్గశిర మాసం అనగానే శ్రీకృష్ణుడు ఈ మాసం గురించి గీతలో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. శ్రీకృష్ణుడు మాసాలలో మార్గశిర మాసం వంటి వాడని పేర్కొన్నాడు. ఇది నిజంగా ఈ మాసానికి ఉన్న ప్రాముఖ్యతను చాటిస్తుంది. మార్గశిర మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉండడం వల్ల దీనికి మార్గశిర అని పేరు పెట్టారు. ఈ మాసాన్ని మార్గశీర్ష అని కూడా పిలుస్తారు. అంతే, భక్తి మార్గంలో ఇది తొలి భాగం. ఈ నెలలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తూ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది వైష్ణవులకు అత్యంత ప్రాముఖ్యమైన కాలం. ఈ సమయంలో వారు నారాయణుని పూజించేందుకు, దేవాలయాలను సందర్శించేందుకు ప్రాధాన్యమిస్తారు. మార్గశిర మాసం పుష్యమాసంతో కలిపి హేమంత ఋతువుగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉండి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. పంటలు కోతకు చేరుకొని పొలాలు పచ్చగా మెరిసిపోతాయి. ఇది ఆలయ సందర్శనకు అనుకూల సమయం. ఈ మాసానికి అగ్రహాణము అని కూడా పేరు ఉంది. అంటే ఇది సంవత్సరంలో మొదటి మాసం. ఈ సంవత్సరంలో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది. చంద్రుడు మనఃకారకుడు కావడంతో ఈ కాలం భగవన్నామస్మరణతో మనసు ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఫలితాలను పొందవచ్చు. మార్గశిర మాసంలో ప్రతిరోజు పండుగలా ఉంటుంది. ముఖ్యంగా గంగా స్నానం, నక్త చతుర్థి, నాగపంచమి వంటి అనేక పండుగలు జరుగుతాయి. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.